ఓబద్య ఈరోజు దేవుని వాక్య భాగం మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 3 వచనం నుండి 4వ వచనం వరకు. ఓబద్య అనగా యెహోవా యొక్క దాసుడు లేక యెహోవాను ఆరాధించువాడు అని అర్థం. అతడు ఆహాబు యొక్క గృహ నిర్వాహకుడు. ఇతనిని గూర్చి చాలా తక్కువగా రాయబడింది, కానీ గొప్ప అనుభవాలను అతడు కలిగి ఉన్నాడు. మొదటిగా ఓబద్య యెహోవా యందు భయభక్తులు గలవాడుగా ఉన్నాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే ఓబద్య యెహోవా యందు భయభక్తులు కలిగి జీవించినటువంటి వాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అనగా చెడుతనమును విసర్జించుటయే. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 13వ వచనంలో మనం గమనిస్తాం. ఆహాబు ఇంట్లో గృహ నిర్వాహకుడుగా ఉంటూ ఓబద్య యెహోవా యందు భయభక్తులు గలవాడుగా జీవించడం గొప్ప విషయం. ఎందుకంటే ఆహాబు తన పూర్వీకులను మించినంతగా యెహోవా దృష్టికి లేదా దేవుని దృష్టికి చెడుతనం చేశాడు. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయం 30వ వచనంలో చూస్తాం. అలాంటి వ్యక్తి దగ్గర గృహ నిర్వాహకుడుగా ఉండి కూడా ఆహాబు వలె చెడుతనము చేయక దానిని విసర్జించిన వాడు ఓబద్య. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనిస్తున్నారా? నీవు ఎలాంటి వారి మధ్య ఉన్నా, ఎలాంటి వారి క్రింద పనిచేస్తున్నా, నీ యొక్క భక్తి, నీ యొక్క విశ్వాసము, నీ యొక్క ప్రార్థనా జీవితం నీది. చూడండి, ఓబద్య ఒక చెడ్డ రాజు దగ్గర గృహ నిర్వాహకుడిగా పనిచేస్తున్నప్పటికీ దేవుని యందు భయభక్తులు కలిగి తన జీవితాన్ని కాపాడుకున్నాడు. దుష్టక్రియలకు పాల్పడలేదు, చెడ్డవారితో కలిసి చెడ్డ క్రియలు చేయలేదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అనగా చెడుతనమును విసర్జించుటయే. కనుక దేవుని యందు నువ్వు భయభక్తులు కలిగి ఉన్నావంటే చెడుతనమును విసర్జించాలా, మనకు అంటకూడదు. ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఎలాంటి దుష్ట ప్రభావాలు, చెడు క్రియలు మన దగ్గరకు వచ్చినప్పటికీ వాటిని అంటకుండా మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ చెడుతనాన్ని విసర్జించి ముందుకు కొనసాగడం. చూడండి, అలాగే ఓబద్య యెహోవా ప్రవక్తలను పోషించాడు. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే దేశంలో కరువు ఏర్పడినప్పుడు దేవుడు తన ప్రవక్త అయిన ఏలియాను కేరీతు వాగు దగ్గరికి పంపి కాకుల ద్వారా పోషించాడు. అయితే ఆ దేశంలో యెహోవాకు ప్రవక్తలుగా ఉన్నవారు చాలామంది ఉన్నారు. ఆహాబు భార్య అయినటువంటి యెజెబెలు యెహోవా ప్రవక్తలను నిర్మూలన చేయుచుండగా ఓబద్య యెహోవా ప్రవక్తలను గుహలో దాచి వారికి అన్నపానములు ఇచ్చి పోషించాడు. చూడండి, ఈ విషయం రాజుకు తెలిస్తే తన ప్రాణానికే ప్రమాదం. కానీ ప్రాణాలకు తెగించి మరి దేవుని సేవకులను పోషించాడు. దేవునికి స్తోత్రం. ప్రేమైనటువంటి ప్రభు బిడ్డలారా, ఒక విషయం చెప్పాలంటే ఓబద్య తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా దేవుని బిడ్డలను పోషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క రాజ్య వ్యాప్తికి పాటుపడుతున్నటువంటి దైవ సేవకులకు నువ్వు సహకరించినప్పుడు, నీ సహాయం అందించినప్పుడు తప్పకుండా దేవుని ఆశీర్వాదములు, దీవెనలు నీ మీద, నీ కుటుంబం మీద ఉంటాయి. చివరిలో ఓబద్య చెడుతనము జరిగించే వారి గృహములో గృహ నిర్వాహకుడుగా ఉండినప్పటికీ చెడుతనమును విసర్జించి దేవుని యందు భయభక్తులు గలవాడుగా జీవించాడు. రెండవది, ఓబద్య కరువు కాలంలో అనేక మంది దేవుని సేవకులను పోషించిన వాడుగా ఉన్నాడు. ఓబద్యలో ఉన్న మంచి సుగుణాలు మన జీవితంలో కూడా కలిగి ముందుకు నడుచుకుందాం. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక.